ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. మరి కేసీఆర్ నీ మాటల్లో నీ లెక్క ప్రకారం మాట్లాడాలంటే ఏం మాట్లాడు అన్నాడు? ఉద్యమ సందర్భం కావచ్చు, తర్వాత కానీ ప్రాంతీయుడు రాష్ట్ర అంటే అన్యాయం చేస్తే ప్రాంతం నుంచి పారద్రోలాలన్నావు. ప్రాంతీయుడు అన్యాయం చేస్తే 1000 గజాల లోతున పాతి పెట్టాలన్నావు. మరి నువ్వు ప్రాంతీయుడివే కదా, నీ లెక్క ప్రకారం వస్తే నిన్ను పాతి పెట్టాలా? ప్రజలు పాతి పెట్టి ఇప్పటికే ఏ లెక్క ప్రకారం చూసినా కూడా. అంటే నువ్వు మేధావి అనే నోరుంది కానీ ఇష్టారాజ్యంగా మాట్లాడితే మాకు రాక కాదు, సంస్కారం అడ్డొస్తూ ఉంది. నువ్వు మాట్లాడుతూ కూడా మేము మాట్లాడుతూ వస్తూ ఉంది. అన్ని బేగూఫ్ మాటలు మాట్లాడుకుంటూ తలతోక లేకుండా మాట్లాడుకుంటూ ఉల్టా చోరుకోతోలుకుంటూ అంటే విధంగా మాట్లాడుతున్నావు. నువ్వు 10 సంవత్సరాల్లో ఇవాళ ఎందుకు కరీంనగర్ రైతు పొలాలకు చూడడానికి పోయినావు? 10 సంవత్సరాలు ఎందుకు పోలే? 10 సంవత్సరాల్లో ఎన్నో కరువులు వచ్చినాయి, ఎన్నో వరదలు వచ్చినాయి, రైతాంగం ఎన్నో నష్టపోయారు. ఆ రోజు ఎక్కడ పోయాను? ప్రగతి భవన్లోకి వెళ్ళి బయట కాలు పెట్టలే, సెక్రటరీ అడుగు పెట్టలే, రైతాంగం గురించి పట్టించుకోలే. ఏ రోజైనా నువ్వు రైతులకు పంట నష్టం ఇచ్చినవా? ఇవాళ ఎకరాకు 25,000 రూపాయలు పంట నష్టం అని మాట్లాడుతున్నావు. ఎవరి వల్ల పంట నష్టపోయిండు? ఇప్పుడే లెక్కతో చెప్పారు మంత్రి గారు. అంటే మేము వచ్చిన తర్వాత వర్షాకాలం రాలే, నీవు ఉన్నప్పుడే వచ్చింది. గతంలో వరద నీళ్ళు ఎక్కువనే. మరి ఈనాడు మరి ఆనాటి వెతికి వెళ్ళే 25,000 కదా, 1 రూపాయి కూడా లేదా, ఒక నయా పైసలు లేదు కదా. పంట నష్టం వేయలే, వరద నష్టం వేయలే, కరువు నష్టం వేయలే, వడగల నష్టం వేయలే. అయినా కూడా ఇలా ఆడిపోసుకుంటారో విమర్శిస్తారో కాంగ్రెస్ పార్టీ గతంలో రైతాంగానికి సంబంధించి కరువు వచ్చినా పంట నష్టం ఇచ్చింది, వరద వచ్చినా పంట నష్టం ఇచ్చింది, రైతులకు వివిధ రకాల సౌకర్యాలు కల్పించింది. 1 కాదు 2 కాదు. ఈ రోజున నువ్వు ఏ రోజు కూడా ప్రజల గురించి పట్టించుకోకుండా ఫామ్ హౌస్లో వండుకొని ఇష్టారాజ్యంగా పరిపాలన చేసి మాట్లాడుతాను. ఇప్పుడు ఏమంటాడు? ఎక్కడ ఇబ్బందులు వచ్చినా గద్దెల లెక్క వాళ్తా అంటున్నావు. గద్దెల లెక్క ఇయ్యాల వాలేంది? ఆల్రెడీ 10 సంవత్సరాలు వాలిండ్రు, కథలను గద్దెల లెక్క ఎత్తుకపోయారు. నీవు, నీ కుటుంబం, నీ వల్లి మాగదు. అందుకనే కదా ఈనాటి పరిస్థితి వచ్చింది. అప్పులు కుప్పం చేసి పెట్టి బంగారు పల్లెలో అధికారం అప్పచెప్పి మాట్లాడింది, అప్పులు కుప్పం చేతికిచ్చి. అయినా కూడా మా ప్రభుత్వం సోనియా గాంధీ గారు చెప్పిన ప్రకారం ఈనాడు రాష్ట్ర రేవంత్ రెడ్డి నాయకత్వాన ఇలా చెప్పినటువంటి 6 గ్యారెంటీలు ఇప్పటికే 5 గ్యారెంటీలు మనం ప్రారంభించడం జరిగింది. ఇస్తా ఉన్నాం, ఒక్కొక్కటి ఇస్తా ఉన్నాం. 4 మాసాలకే నీ ఉలికులకి పడతా ఉంటే ఏమనాలి నిన్ను? నిన్న కూడా మాట్లాడు, ఎందుకు కుర్చేసుకొని మేడిగడ్డలో నీళ్లు పంపింగ్ చేస్తాను. నీవు కుర్చేసుకొని చెప్పిన వాళ్ళు చాలా ఉన్నాయి. మా పాలమూరు జిల్లాలో కుర్చేసుకొని కట్టిస్తానని మాట్లాడినావు. గట్టు ఎత్తిపోత పథకం ఎక్కడ పోయి కూర్చి 10 ఏళ్ళకి వెళ్ళి పనులు ప్రారంభం కాలే. 10 సంవత్సరాల తర్వాత తుమ్మిళ్ళ లిఫ్ట్ 10 సంవత్సరాలు అవుతుంది. 82 ఎకరాలు నీళ్ళు మారాల. ఇలా 20 వేలకు నీళ్ళు వస్తలేవు. ఆనాడు రిజర్వాయర్ కట్టమని చెప్పిండు, ఇప్పటికి ఆ రిజర్వాయర్ ఊసేలేదు. పాలమూరు ప్రాజెక్టు ఈనాటికి కూడా ఇలా ప్రారంభం చేస్తూ జాతికి అంకితం చేస్తున్నాను. కొద్దిగా సెన్స్ ఉండాలా, బుద్ధి జ్ఞానం ఉండాలి. మాట్లాడితే మామూలు వాళ్ళు మాట్లాడడం వేరు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి హోదా ఉండి జాతికి అంకితం చేసినావా? ఏమంకితం చేసినావు? నీవు వాడికి పోతా అంటారు మిడిగడ్డ కాదు, పలమూరు పోదాంపా. నువ్వు తలకిలో తప్పులు చేసినా అది ఇప్పటివరకు ఫస్ట్ లిఫ్ట్ నుంచి సెకండ్ లిఫ్ట్ వరకు కిరాలే లేదు. వరుసగా 5 లిఫ్ట్లు ఉంటే ఒకటి కూడా మూడు కాలే, ఒకటి పంపింగ్ కాలే,
ఒక మోటార్ ఆన్ చేసి నీళ్ళు ఇచ్చి ఇలా అడ్మినిస్ట్రేషన్ ఇవ్వలే, కాలువలకు కానీ ఇతరత్ర ఇప్పటి ఈనాడు కూడా ఇవ్వలే. ఈరోజు మిషన్ భగీరథ గురించి మాట్లాడుతున్నాడు కేసీఆర్, తాగునీటికి సంబంధించి. నీ నిర్వాహక వల్లనే కదా ఒక ఇరిగేషన్ ప్రాజెక్టులో కాదు ఇందులో కూడా వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది మిషన్ భగీరథలో. నీ మిషన్ భగీరథ కరెక్ట్ ఉంటే ఉదాహరణ చెప్తా, రాష్ట్ర మొత్తం ఎందుకు పాలమూరు జిల్లా సంగతి చెప్తా. ఈ రోజున కృష్ణా నదిలో ఈ రోజున కూడా 8 TMC నీళ్లు ఉన్నాయి సుమారుగా. దానికి కావాల్సింది 6 TMC వాటర్ ఉంది కదా, మరి ఎందుకు గ్రామాల నీళ్ళు వస్తలేవు? ఇంత గొప్ప మేధావి కదా. ప్రజలను మభ్యపెట్టగాలి ఎందుకు వస్తలేదు మరి అంటే నీ అస్తవ్యస్త స్కీమ్ ద్వారా, అస్తవ్యస్త పరిపాలన ద్వారా. ప్రాపర్ ఏది కూడా కరెక్ట్గా లేదు. అది ఏ గ్రామంలో కూడా చక్కగా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజున ఇంకోటి మాట్లాడి నిన్న ఉదయం పూట భోజనం పెట్టమని విద్యార్థులు కానీ ఈ మాట ఏడుపుని ఇవాళ ఏడుస్తున్నావు. నేను 10 ఏళ్ళ కింద చెప్పాను నీకు మొదటి కరెక్ట్ కాన్ఫరెన్స్లోనే. తక్కువ ఖర్చుతోటి 30 లక్షల విద్యార్థులకు ప్రతి గ్రామం కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్గా కన్వర్ట్ అవుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 7 స్టూడెంట్స్ రప్పించి రిటైన్ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది. ఇలా లక్షల రూపాయలు ప్రైవేట్ స్కూల్లో ఆస్తులపై పుస్తకాలు కడతా ఉన్నారు. ఏడ్చిట్టు మరి ఇలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నావు కదా, కామన్ సెన్స్ లేదా? ఉదయం 3 గంటలు సాయంకాలం 3 గవర్నమెంట్ టీచర్లు లేని సందర్భంలో ఆ రోజు కలెక్టర్ కాన్ఫరెన్స్ చెప్పినా మేము. నువ్వు గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఎంతో కొంత పారితోషికం ఇచ్చి 10,000 ఇచ్చేస్తే టోటల్గా ప్రతి స్కూల్ కూడా ఎందుకు కన్వర్ట్ అవుతుంది. లక్షల రూపాయలు అప్రూపాలు కావాల్సిన అవసరం లేదు. అలా పట్టించుకోలే. అంటే ఏ ఒక్కరు చూసినా ఇక ఆయన కొడుకు మాట్లాడి అల్లుడు మాట్లాడాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ 12 సార్లు పోయాడు. 12 సార్లు కాదు 32 సార్లు పోతాడు. మీ కడుపు మట్టేంది ఎట్లా లెక్క ప్రకారం 12 సార్లు ఢిల్లీ పోయినా 29 రాష్ట్రాలు ఉన్నటువంటి భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అయినా, ఖర్గే గారైనా, రాహుల్ గాంధీ గారైనా ఎన్నిసార్లు పోయినా అపాయింట్మెంట్ ఇస్తా ఉన్నారు, కలుస్తా ఉన్నారు, సమస్యల పట్ల చర్చిస్తూ ఉన్నారు. నీవు ఇక్కడ ఏడ్చి ఇక్కడ తెచ్చి కూడా ప్రగతి భవన్ తెచ్చి ఫామ్ హౌస్ తెచ్చి మంత్రులకు ఇంటర్వ్యూ లేదు. నువ్వు గొప్పలా వాళ్ళు గొప్పలా బుద్ధి గెలవడం కేసీఆర్ నీకు సెన్సెస్ మాట్లాడతావా? నోరు కానీ అడ్డపడి మాట్లాడతావా? అంటే ప్రజల్ని నీవు ఏడవలేక గెలవలేక నీ అస్తవ్యస్త పరిపాలన, నీ నిరంజన పరిపాలన, నీ అవినీతి పరిపాలన వల్ల అధికారం పోయిన తర్వాత ఇవాళ ఈ కూతలు కూస్తున్నావు. ఇన్ని వేసిన మరి ఎందుకు మాట్లాడలే? నీ పరిపాలన మూలంగా ఈ 49,000 కోట్ల రూపాయల అప్పులు మిగిలాయి. అంటే పెండింగ్ బిల్స్ 49,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్. ఇన్ని అప్పులు చేసిన ధనిక రాష్ట్రం అయినా కూడా ఏ లెక్క ప్రకారం నువ్వు గొప్ప పరిపాలకుడు నువ్వు? మేమెట్లా చూడ 4 నెలలకి మేమెట్లా మా ప్రభుత్వం ఎట్లా చోట ప్రభుత్వం అయింది అంటే నీవేదో మాట్లాడేసి ఎన్నికలు వచ్చినప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం ఈరోజు నువ్వు మాటలు మాట్లాడే కార్యక్రమం చేస్తా ఉన్నావు. నువ్వు తల కింద తపస్సు చేసినా నీకు ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. మహా ఒకటి వస్తుందని కూడా రాదు, డౌటే. ఎందుకంటే ఈ రోజున సామెత ఉంది, మా సామెత చెప్పచ్చు లేదు కానీ ఉన్నది బాగా ఉంచుకున్నది అన్నట్టుగా టీఆర్ఎస్ పోయింది, తెచ్చుకునే బీఆర్ఎస్ అవుతుంది ఈ పరిపాలన ఎన్నికల తర్వాత. నీ పరిపాలన గొప్పగా ఉంది. నీకు పరిపాలన గొప్పగా ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంకా అధికారం వచ్చిన తర్వాత అధికారం నీకు ఎందుకు పోయింది? అంటే తప్పులేని వారు తమ తప్పు లేదన్నట్టుగా నీవు ఆ రాజకీయాల కోసం ఇంకొక నిందలేసే కార్యం చేస్తావు తప్ప నీకు మాత్రం అది దానిపైన మాట్లాడతలేవు. ఈరోజు నా దళిత బంధు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పోయి ధర్నాలు చేయండి, ఇవ్వడం లేదు. నీవేం పీకినావు మరి 2 ఏళ్ళు 2 ఏళ్ళు ఇన్ని సంవత్సరాలకు వెళ్ళి ఎందుకు వెళ్ళి మరి? కేవలం రాజకీయ కోణంలో గెలవడం కోసం ఆవిడ హుజూరాబాద్లో తీసుకొచ్చిన స్కీమ్
దళితులకు సంబంధించి ఏ ఒక్కరూ చేయలే కదా, చట్టం చేసినావు. అవన్నీ కూడా ఫండ్స్ ల్యాబ్స్ కావు, అవన్నీ కూడా టోటల్గా అక్యుపేట్ అని చెప్పినావు. ఇచ్చినావా మరి ఒకటి కూడా? ఎందుకు మాట్లాడలే? ఎందుకు ఇవ్వలే? రాజకీయం కోసం నీవు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ చేస్తూ మళ్ళీ ఉల్టా చూర్పుతోన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నావు. ఇలా గొర్రెల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు, బర్రెల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈనాడు 2017 ఇచ్చినావు, మరి 6 సంవత్సరాలైంది. నీవే అధికారులు ఉన్నావు కదా, ఎందుకు ఇవ్వలే? అదేదో కేంద్ర ప్రభుత్వం స్కీమ్లు ఇచ్చింది కాబట్టి ఇచ్చినావు.